హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఏంటి బాండీలో మినుములు చూపిస్తుంది అనుకుంటున్నారా? మీకు ఇవాళ నేను చేసే సున్నుండలు చూపిపోతున్నానండి. ఇవి 1/2 కిలో పొట్టున్న మినుములు అనమాట. ఇవి పొట్టున్నవి. సో ఇవి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒకసారి నోట్లో వేసుకొని నమిలితే కరకరలాడతాయి అన్నమాట. ఫ్రై అయిపోయినట్టు అండి. ఇవి ఒక 5 to 10 minutes చల్లబరుచుకోవాలి. 5 to 10 minutes ఫ్యాన్ కింద ఇలా ప్లేట్లో వేసుకొని చల్లబరుచుకోవాలండి. అదే బాండీలో హాఫ్ కూడా కాదండి, పావు టీ గ్లాస్ మనం ఇంట్లో ఏ బియ్యం వాడుకుంటే ఆ బియ్యం వేసుకోవాలన్నమాట. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెరూన్ షేడ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బియ్యం మనం సున్నుండలో వేస్తుంది, నోట్లో పౌడర్ లాగా అంటుకుంటుంది కదా, తింటుంటే మనకి నాలుకకి కొండ నాలుకకి తగులుతుంటుంది. అలా లేకుండా ఇలా రైస్ వేసుకుంటే అస్సలు తగలదండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు. సో అందుకే కొంచెం రైస్ వేసుకున్నాము. ఇవి ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో 2 tablespoons ఘీ వేసుకోవాలండి. 2 or 3 tablespoons వేసుకోవచ్చు. వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి ఒక బౌల్. ఇదిగోండి, ఒక బౌల్. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. నా దగ్గర ఈ 3 ఉన్నాయి, సో ఈ 2 ఉన్నాయి. సో అందుకే ఇవే వేసుకున్నాను అనమాట. ఇవి కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. మన దగ్గర కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూరాలు ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఎండు ఖర్జూరాలు లేవండి, సో అందుకే అది కూడా స్కిప్ చేశాను. నేను ఎప్పుడు ఎండు ఖర్జూరాలు కూడా వేస్తాను అనమాట. పిస్తా పప్పు, బాదం పప్పు ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి, గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ఒక 5 minutes చల్లబరుచుకుందాము. మినుములు కూడా చల్లగా అయిపోయినాయి అండి, డ్రై ఫ్రూట్స్ కూడా చల్లగా అయిపోయినాయి. ఇవి కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో నీవు వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను దీన్ని కూడా, డ్రై ఫ్రూట్స్ని కూడా. ఇప్పుడు ఇదంతా మనం ఇందాక ఘీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఘీ ఉందండి కొంచెం, సో అందుకే దాంట్లోనే వేసేస్తున్నాను. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ మిక్సీ కొట్టేసి పెట్టేసుకున్నాం కదా, అదే మిక్సీలో మనం మినుములు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టేసుకుందాం. ఇదిగోండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం మిక్సీలో. చాలా అంటే చాలా మెత్తగా. పొట్టు తీసిన మినుములు అస్సలు బాగోవండి సున్నుండలకి. ఎప్పుడైనా సరే పొట్టున్నదే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా మంచిగా ఉంటుంది. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో అందుకే నేను పొట్టున్నవే యూస్ చేస్తానన్నమాట. ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా చేసుకుందాము. పౌడర్ చేసుకున్నాం కదండి, ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా పౌడర్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి పౌడర్లోకి. మొత్తం మంచిగా కలిపేసుకున్నామండి. మామూలుగా అయితే హాఫ్ కేజీకి 1/2 kg బెల్లం వేస్తామన్నమాట. కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను బెల్లం కూడా పగల కొట్టేసి పెట్టుకున్నాను పక్కన. ఇది కూడా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోవాలన్నమాట దీంట్లోకి. మంచిగా మెత్తగా మొత్తం బెల్లం మొత్తం కలిసేటట్టు కలుపుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి పోసుకుందాము. కొంచెం పిండి, ఇలా కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటే ఇలా కొంచెం పిండి తీసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా చిన్న ఉండలు చేసుకుంటే చక్కగా ఉంటాయండి. పిల్లలు 1కి 2 తింటారనమాట.
ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం కలిపేసుకొని ఇలా సున్నుండలు చేసేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్ట్ బాగుంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లో, మీ హస్బెండ్కి బాక్స్లో పెట్టి పంపించడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.